10 విద్యార్థులు అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలని, తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ భాషలను తరగతి గదులలో రెగ్యులర్ గా మాట్లాడుతూ భాషా నైపుణ్యం పెంచుకోవాలన్నారు జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి. 10వ తరగతి పరీక్షలలో 100% ఉత్తీర్ణతతో పాటు 10/10 జీపీఏ సాధించాలని విద్యార్థులకు సూచించారు. సిద్దిపేట పట్టణంలోని మెదక్ రోడ్లో గల మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కాలేజ్ ను జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి శనివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వంటగది, స్టోర్ రూమ్, ప్రిన్సిపల్ గదులను పరిశీలించారు. వంటగదిలో పరిశుభ్రతను పరిశీలించి వంటగదిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పెరిగిన డైట్ ఛార్జీల మేరకు నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన వేడివేడి ఆహారం అందించాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు. అనంతరం 10వ తరగతి గదిలో నైట్ స్టడీ అవర్ లో ఉన్న 10 విద్యార్థుల గణిత శాస్త్ర పరిజ్ఞానంను పరిశీలించి కాసేపు గణిత సమస్యలను సులభంగా పరిష్కరించడంలో మెలకువలను నేర్పారు. అనంతరం విద్యార్థుల డార్మెంటరీలలో తిరిగి విద్యార్థులు పడుకోవడానికి గల వసతులను గమనించారు. గురుకుల విద్యాలయంలో ఏమైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని గురుకుల విద్యాలయ ప్రిన్సిపల్ నాగరథకు సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ గురుకుల విద్యాలయంలోనే రాత్రి బస చేశారు. So today I was planning to do a night halt. So entire night I will be staying with you guys. Only thing give me dormitory work. So